విజయవాడ సున్నపు సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద నుంచి మరో మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో మృతుల సంఖ్య 3కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాల పడి గాయపడిన నలుగురిని ఆసుపత్రులకు తరలించారు. ఇటు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఘాట్ రోడ్డును మూసివేశారు. వర్షం కారణంగా కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్డును మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్డు కింద ఇప్పటికే 3 చెట్లు కూలిపోయాయి. దీంతో కూలిన చెట్లను బీఎంసీ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమవుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 7 గంటల ప్రాంతంలో అంటే నిన్న ఎడతెరిపి లేని వర్షాలతో ఉదయం 7 గంటల ప్రాంతాల్లో ఒక బండరాయి కొండచర్య ప్రాంతాల్లో నివాసితులపై జారిపడిన ఉదంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు కూడా మూసివేశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. బెజవాడలో కొండ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నివాస గృహంపై కొండచర్య విడిగిపడిన ఘటనతో 3 ఇప్పటివరకు మృతి చెందారు. ఇక సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల్లో వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాలు జలమయమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రొక్లైన్ల సహాయంతో ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు అధికారులు చేపడుతూ ఉన్నారు. ఇప్పటివరకు 3 మృతదేహాలను గుర్తించారు. ఇంకా కొంతమంది చిక్కుకున్నట్టుగా భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం అయితే ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆ కొండచర్యల సమీపంలో నివాస ప్రాంతాలను మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ బండరాయి విరిగి పడడంతో 3 మృతి చెందారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, విజయవాడలో ఈరోజు ఉదయం కొండచర్యలు విలిగిపడి 3 ఇప్పటి వరకు మృత్యువాత పడ్డారు. ఆ శిథిలాల కింద ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నాయి. ఒక పక్క భారీ వర్షం అనేది ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఆ వర్షంలోనే సహాయక చర్యలు కూడా ఇప్పటి వరకు ఇక్కడి నుంచి మృతదేహం మరొక 2 శిథిలాల కింద ఉన్నట్టుగా సంబంధించి ఏవైతే పెద్ద పెద్ద బండరాళ్లు పడి ఒక ఇల్లు పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూస్తే వర్షం భారీగా వస్తున్నటువంటి నేపథ్యం, దాంతో పాటు మిగిలినటువంటి కొండ చర్యలు కూడా విరిగిపడతాయని ఒక భయం ఒక పక్క భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొక కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రాంతం కూడా సహాయక చర్యలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తే మరొక బండరాయి కదులుతున్నటువంటి పరిస్థితి, అది కూడా పడుతుందనే ఒక భయాందోళనలో సహాయక చర్యల్లో ఎవరైతే పాల్గొన్నారో పక్కకి వచ్చేసినటువంటి పరిస్థితి. భారీ వర్షం ఒక పక్క కురుస్తుంది, మరొక పక్క కొండ చర్యలు విరిగి పడేందుకు మళ్ళీ సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మన విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మనం చూసినట్లయితే ఒక ప్రదేశంలో ఏదైతే కొండ చర్య ఉందో ఆ కొండ ఒక పక్క కొద్దిగా ఒరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. వర్షపు నీటితో ఆ కొండ పక్కకి జరిగినట్లుగా అనిపించడంతో సహాయక చర్యలను ఎక్కడికక్కడ వదిలేసి ఎస్డీఆర్ఎఫ్ అలాగే బృందాలు అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. కొండ చర్యలు మరొకసారి విరిగిపడతాయన్న ఒక భయాందోళన వాళ్ళందరిలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కొండ చర్యలు రాత్రి పూర్తిగా వర్షానికి నానిపోవడంతో ఉదయం 7 గంటల ప్రాంతంలో పూర్తిగా ఈ కొండ చర్యలు విరిగి ఒక బిల్డింగ్ పై పడడంతో బిల్డింగ్ మొత్తం కూడా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. కొండ చర్యలు విరిగి పడడంతో బిల్డింగ్ మొత్తం కూడా కనిపించని పరిస్థితి. మొత్తం 9 మంది ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. 2 పోర్షన్లుగా ఉండి ఆ ఇంట్లో మొత్తం 9 మంది ఉంటున్నారు. ఇప్పటివరకు 3 మృతదేహాలు వెలికి తీశారు. 4 అయితే ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళకి గాయాలయ్యే వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మరొక 2 ఈ కొండ చర్యల కింద ఉన్నట్టుగా సమాచారం కింద 2 కూడా తీసేందుకు
ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వర్షం అనేది చాలా భారీగా వస్తుంది కాబట్టి మరొకసారి కొండ చర్యలు విరిగే ప్రమాదం ఉందంటూ కూడా అక్కడ నుంచి వాళ్ళంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే సహాయక చర్యలన్నీ కూడా మించిపోయాయి. బండరాల నుంచి వర్షపు నీరు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కొండ చర్యలు విరిగి పడతాయన్న ఒక భయాందోళన అయితే ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అందరికీ కనిపిస్తున్న అధికారులు ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు. వాళ్ళ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే సహాయక చర్యలు ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దుర్గంట కొండ ప్రాంతంలో నివాస ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మరోసారి బండరాళ్లు విరిగిపడే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. సో ఆ నివాస ప్రాంత ప్రజలని అప్రమత్తం చేశారా? ఖచ్చితంగా అంటే ఈ రోజు ఉదయం ఏదైతే 7 గంటల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి మొత్తం పూర్తిగా బిల్డింగ్ అనేది కనిపించకుండా పోయినప్పుడు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే నివాసాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి సుదూర ప్రాంతాలకి పంపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇల్లు కూలిపోయిందో ఆ కూలిపోయిన ఇంటికి ఆనుకుని మరొక బిల్డింగ్ కూడా ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని తర్వాత ఇంకొక పాత బిల్డింగ్ కూడా ఉంది. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గుడిసెలు వీటన్నిటినీ కూడా పూర్తిగా ఖాళీ చేయించి ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు అయితే వీళ్ళందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొండకు చాలా దగ్గరగా ఈ నివాసాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మిగిలినటువంటి ఆ ఇళ్లపై కూడా కొండ చర్యలు పడే ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ఆల్రెడీ తరలించడం జరిగింది. ఇళ్లన్నిటి కూడా ఖాళీ చేయించి ఇక్కడి నుంచి బయటకు పంపించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ కొండ చర్యలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా కాలంగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, మాకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగలేదన్న ఒక ధైర్యంతో ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. చాలా పకడ్బందీగా ఇల్లు కూడా వీళ్ళంతా కూడా కట్టేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ కొండ చర్యలు పడతాయని ఒక భయాందోళన అనేది ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల్లో కలుగుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి 3 మరణించారు, 2 మహిళలు, ఒక యువతి, ముగ్గురు మహిళలు మొత్తం మరణించడం జరిగింది. 4గురిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరొక 2 కొండ చర్యల కింద ఉన్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళని కూడా శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళని కూడా వెలికించే ప్రయత్నాలు ఆల్రెడీ బృందాలన్నీ కూడా చేసినప్పటికీ కూడా వర్షం అనేది ఆటంకంగా మారింది. చాలా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కొండ చర్యలు మరొకసారి విరిగిపడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. మన విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వర్షానికి మరొకసారి కొండ చర్యలు తగులుతున్నాయి. అక్కడి నుంచి మరొక భారీ బండలు కూడా ఆనుకుని ఉన్నాయి కాబట్టి అవి కూడా పడే ప్రమాదం ఉందనేది ఇప్పుడు అంచనా వేస్తున్నారు. పూర్తిగా సహాయక చర్యలన్నీ ప్రస్తుతానికి ఆప్ చేసిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి ప్రస్తుతం ఉన్నారు. కొండ చర్యలు అనేది వర్షం అనేది కూడా పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే మరొకసారి సహాయక చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బలరాం, దుర్గా, అంటే శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆ నివాసంలో ఎంతమంది ఉండేవారంటూ ఆ సమీప ప్రాంతాల ప్రజలు చెప్తున్నారు. మొత్తం ఈ నివాసంలో 9 మంది అయితే ఇక్కడ నివాసం ఉంటున్నారు. అందులో 2 యువకులు సింగిల్ గా ఉంటున్నారు. వాళ్ళు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మిగిలినటువంటి లోకల్ గా సంబంధించిన వాళ్ళే మిగిలినటువంటి 7గురు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు 3 చనిపోయినట్టుగా మనకి ధృవీకరణ జరిగింది. ఎందుకంటే ఆ 3 శిథిలాల నుంచి వెలికి తీశారు. డెడ్ బాడీస్ ఇక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి. మరొక 4గురిని ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ సమయంలో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడం, లేదంటే చిన్న గాయాలతో వాళ్ళంతా కూడా 4గురు బయటపడ్డారు. 2కైతే తీవ్ర గాయాలు జరిగాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. మరొక 2 మాత్రమే ఈ కొండ చర్యల కింద ఇరుక్కుపోయారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదంటే వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు అనేది వాళ్ళని వెలికి తీసిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా భారీ బండలు పైనుంచి పడిపోయింది. ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం బండలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఇంత భారీ ప్రమాదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. 9 మందిలో 3 ఇప్పటికే చనిపోయినట్టుగా ధృవీకరణ జరిగింది. మరొక 2 మాత్రమే కొండ చర్యల కింద ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకెందుకు సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా వర్షం భారీగా రావడంతో దుర్గా, అంటే ఇటువంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఇంకేమైనా గుర్తించారా విజయవాడ పరిసర ప్రాంతాల్లో? సాధారణంగా విజయవాడలో భారీ వర్షం వస్తే విజయవాడలో ఎక్కువ శాతం
థ్యాంక్ యూ దుర్గా. అలాగే బీడిచ్చింది కదా. వచ్చేసారు